మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 145. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. తర్వాత అమ్మ నాన్నతో మాట్లాడి అందరి సమక్షంలో మళ్ళీ గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం, నువ్వు బాధపడకు అని అంటాడు విక్రమ్. ఏమో విక్రమ్ గారు, ఇప్పుడైతే మనకి పెళ్ళైపోయింది కదా, తర్వాత గొడవ తర్వాత చూద్దాము. ఇంతకీ మీ అమ్మగారు నాన్నగారు దీనికి ఒప్పుకుంటారా అని అంటుంది. విక్రమ్ వైష్ణవి తలపై చిన్నగా కొట్టి, ఇంకా మా అమ్మా నాన్న ఏంటి, వాళ్ళు నీకు అత్తయ్య మావయ్య అవుతారు, అలా పిలువు అని అంటాడు. వైష్ణవి వెంటనే చిన్నగా నవ్వి, అదే అత్తయ్య మావయ్య మన పెళ్ళికి ఒప్పుకుంటారా అని అడుగుతుంది. తప్పకుండా ఒప్పుకుంటారు, ఇలాంటి బంగారాన్ని ఎవరు కాదంటారు చెప్పు అని నవ్వుతాడు విక్రమ్. తర్వాత విక్రమ్ మనసులో, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని తెలిస్తే ఈ ప్రపంచంలో మా డాడీ కన్నా సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వు తన మేనకోడలివి అని తెలిసిన క్షణం నుండి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇక అమ్మ విషయానికొస్తే తనని కొంచెం మార్చాలి, నెమ్మదిగా నీ బిహేవియర్ వల్ల తప్పకుండా అమ్మ మారుతుంది అని అనుకుంటాడు. తర్వాత వైష్ణవి విక్రమ్ వైపు చూసి, ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశారు విక్రమ్ గారు అని అంటుంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇంతలో నువ్వేదో స్వీట్ చేయాలని చెప్పింది కదా ఆ పెద్దావిడ, వెళ్ళి ఆ పనిలో ఉండు అని చెబుతాడు. వైష్ణవి నవ్వుతూ కిచెన్లోకి స్వీట్ చేయడానికి వెళ్తుంది. రిత్విక్ అలాగే ఫ్లాట్ నుండి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. తనకి నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. తను అనుకున్నట్టు వైష్ణవి విక్రమ్కి దూరంగా ఉంటుందేమో, ఆ టైంలో తనకి దగ్గర అవ్వచ్చు అని అనుకున్నాడు రిత్విక్. కానీ వైష్ణవి అలా పెళ్లి చేసుకోవడం, అందులో విక్రమాదిత్య తనకి ఎటువంటి ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. కానీ వైష్ణవి చూసిన చూపు మాత్రం రిత్విక్ భరించలేకుండా ఉన్నాడు. నువ్వింత నీచానికి దిగజారావా, నిన్ను నా ఫ్రెండ్ అనుకోవడానికి కూడా నాకు చిరాకుగా ఉంది అని వైష్ణవి చూపు తెలుస్తుంటే ఎందుకో ఒక క్షణం రిత్విక్కి బాధగా అనిపిస్తుంది. నిజంగానే వైష్ణవి సంతోషాన్ని కోరుకుంటే నేను ఇలా చేస్తానా, వైష్ణవి క్యారెక్టర్ని నిజంగానే నేను బ్యాడ్గా చేశాను కదా అని ఆలోచిస్తూ అలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎదురుగా వస్తున్న వెహికల్స్ కూడా చూసుకోడు. ఇంతలో ఒక కారు చాలా స్పీడ్గా రావడం, రిత్విక్ ఏదో ఆలోచనలో ఉండి అలాగే వెళ్తూ ఉండడం, ఆ కారు స్పీడ్గా వచ్చి రిత్విక్కి డాష్ ఇస్తుంది. వెంటనే రిత్విక్ కింద పడిపోతాడు. తన తలకి బాగా గాయం అవుతుంది. వెంటనే అక్కడున్న కొంతమంది అంబులెన్స్కి కాల్ చేస్తారు. అంబులెన్స్ వచ్చి రిత్విక్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అతని కండిషన్ చూసి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలో తెలియక తన పాకెట్లో ఉన్న మొబైల్ తీస్తారు. వెంటనే దానిని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అది ఓపెన్ అవ్వదు. రిత్విక్ ఫింగర్ ప్రింట్ వేయగానే మొబైల్ ఓపెన్ అవుతుంది. మొబైల్ నుండి లాస్ట్ కాల్స్ ఎవరికి ఉన్నాయో చూస్తారు. అందులో వైష్ణవి నెంబర్ కనిపిస్తుంటే దానికి కాల్ చేస్తారు. రిత్విక్ నుండి వైష్ణవికి కాల్ వస్తున్నా కూడా వైష్ణవి కోపంగా రిత్విక్ ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. వెంటనే మళ్ళీ కాల్ చేస్తుంటే తనకి చిరాకుగా అనిపించి రిత్విక్ నెంబర్ని బ్లాక్లో పడేస్తుంది. ఇంకా వైష్ణవి ఫోన్ కలవకపోయేసరికి డాక్టర్ వెంటనే దాని కింద ఉన్న మరొక నెంబర్కి డయల్ చేస్తాడు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన ఆ వ్యక్తి రిత్విక్ అని పిలవగానే, నేను రిత్విక్ని కాదండి, ఈ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని అనగానే ఆ వ్యక్తి కంగారుగా, ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు. తలకి బాగా గాయం అయ్యింది, మీరు ఎక్కడున్నారు అని అడుగుతాడు. డాక్టర్, నేను ముంబైలో ఉన్నాను, ప్లీజ్ మీరు తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, నేను వెంటనే బయలుదేరుతున్నాను, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వెంటనే పేమెంట్ చేయమన్నా నేను ఆన్లైన్ నుండి పేమెంట్ చేస్తాను అని అనగానే, అయ్యో కంగారేం లేదు, నేను ఇతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, మీరు బయలుదేరండి అని చెబుతాడు. వెంటనే రిత్విక్ని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్స్. ముంబై నుండి ఆ వ్యక్తి చాలా హడావిడిగా వైజాగ్కి స్టార్ట్ అవుతాడు.
రిత్విక్కి యాక్సిడెంట్ అయిందన్న విషయం వైష్ణవికి తెలియదు. రిత్విక్ ఫోన్ చేస్తున్నాడు అని అనుకుని వైష్ణవి తన నెంబర్ని బ్లాకుడ్లో పడేస్తుంది. ఇంత జరిగినా కూడా ఈ రిత్విక్కి అసలు బుద్ధి లేదు. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. లైఫ్లో ఈ రిత్విక్ ముఖం అస్సలు చూడకూడదు అని అనుకుంటుంది వైష్ణవి. స్వీట్ ఏం ప్రిపేర్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది. గులాబ్ జామ్ ప్రిపేర్ చేద్దాం అని అనుకుని పిండి తీసుకుని కలుపుతూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ కిచెన్లోకి వచ్చి వైష్ణవి వైపు చూస్తాడు. వైష్ణవికి విక్రమ్ కిచెన్లోకి వచ్చినట్టు తెలియదు. తను స్వీట్ ప్రిపేర్ చేయాలని గులాబ్ జామున్కి పిండి కలుపుతూ ఉంటుంది. విక్రమ్ వైష్ణవిని అలా ఎంతసేపు చూస్తూ ఉన్నాడో తనకే తెలియదు. వైష్ణవి శారీ కట్టడం వలన నడుము దగ్గర ఉన్న చీర కొంచెం పక్కకు జరిగి నడుమనేది స్పష్టంగా కనిపిస్తుంది విక్రమ్కి. ఉఫ్, ఈ రాక్షసి నిజంగా నన్ను చంపేసేటట్టుంది అని అనుకుంటూ నెమ్మదిగా వైష్ణవి వైపు అడుగులు వేస్తాడు విక్రమ్. విక్రమ్ నేరుగా వెళ్ళి వైష్ణవి వెనకాల నిలబడతాడు. పనిచేస్తున్న వైష్ణవికి సడన్గా తన వెనకాల విక్రమ్ ప్రెజెన్స్ తెలియగానే విక్రమ్ ఏదో చేయబోతున్నాడని తన మనసుకి అనిపించగానే తన శరీరం చిన్నగా వణుకుతుంది. తల ఒకటి మాత్రమే వెనక్కి తిప్పి విక్రమ్ వైపు చూసి మళ్ళీ తన పని తను చేసుకుంటుంది. విక్రమ్ వైష్ణవి వెనకాల అలాగే నిలబడి సున్నితంగా ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి లాగుతాడు. సడన్గా విక్రమ్ అలా లాగ్గానే వైష్ణవి కంగారుగా విక్రమ్ గారు ఏం చేస్తున్నారు అని చిన్నగా అంటుంది. మనం కిచెన్లో ఉన్నాము, తరుణ్ ప్రియ ఫ్లాట్లోనే ఉన్నారు అని కంగారుగా అంటుంది వైష్ణవి. కానీ ఆ మాటలేమి విక్రమ్కి వినిపించడం లేదు. వైష్ణవిని అసలు వదలకుండా తన నడుము చుట్టూ వేసిన చేతులను మరింత గట్టిగా బంధించి ఆమె భుజంపై తల వంచి వైష్ణవి చేసేది చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు? స్వీట్ ప్రిపేర్ చేస్తున్నావా అని చాలా స్లోగా వైష్ణవి చెవిలో అడుగుతాడు. విక్రమ్ అలా చేతులతో వైష్ణవి నడుముని గట్టిగా పట్టుకోవడం వలన ఒక క్షణం వైష్ణవికి శరీరం చిన్న జర్కిచ్చినట్టు అనిపిస్తుంది. వైష్ణవికి చాలా కష్టంగా అనిపించి, విక్రమ్ గారు ప్లీజ్ వదలండి, ఇలా చేస్తే నేను స్వీట్ ప్రిపేర్ చేయలేను అని చిన్నగా కళ్ళు మూసుకుని చెబుతుంది. కానీ విక్రమ్ మాత్రం వైష్ణవి చెవి దగ్గర చిన్నగా విక్రమ్ గారు కాకుండా విక్కీ అని పిలువు, అప్పుడే వదిలేస్తాను అని అంటాడు. మరి వైష్ణవి విక్రమ్ని విక్కీ అని పిలుస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.